అందరికీ మన గూడూరు సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అలాగే ప్రజలందరూ ఈ సంవత్సరాన్ని చాలా ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా ఉత్సాహంగా పండుగ జరుపుకుంటూ యంగ్స్టర్స్ పూర్వవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట వినకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. బయట సొసైటీలో సక్రమంగా ఉండాలని చెప్పడమే కానీ వాళ్ళు ఫాలో అవడాన్ని బట్టి ఉంటుంది. కానీ ఫాలో అవడంలో కూడా వాళ్ళ సొసైటీ వాళ్ళు ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలా. నూతన సంవత్సరం సందర్భంగా మేము ఈ సంవత్సరము ఈ విధంగా టార్గెట్ రీచ్ అవ్వాలి, జాబ్ రీచ్ అవ్వాలి, లేకపోతే నేను ఇంగ్లీషే ఒక కమ్యూనికేషన్ బాగా డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఒక డిసిప్లిన్గా ఉండాలి, లేకపోతే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏదంటే అవి ఫర్గాట్ అంటే వదిలేసుకోవాలి. వాటిని ఏదైనా ఒక సోషల్ ఈవెంట్స్ అతనికి సిగరెట్ తాగడం కానీ, లేకపోతే డ్రింక్ ఆల్కహాల్ తీసుకోవడం కానీ, లేదా ఎనీ ఇంకా ఉన్నాయి కొంచెం నార్కోటిక్ డ్రగ్స్ కానీ అలాంటివి తీసుకోవడం కానీ, గంజా ఇవన్నీ అలాంటి సోషల్ ఈవెంట్స్ అనేవి ఎట్ట వదిలించుకోవాలనేది ఒక టార్గెట్ పెట్టుకుంటేనే మనం సక్సెస్ కాగలం. ఈ పండుగ సందర్భంగా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా అని ఒక టార్గెట్ పెట్టుకుంటే యూత్ అనేవాళ్ళు వాళ్ళ టార్గెట్ రీచ్ కాగలరు. సొసైటీకి ఒక ప్రొడక్టివ్ బేస్ తయారవ్వాలి. ఎప్పుడైనా మనం ప్రొడక్టివిటీ బేస్ ఉండాలి. కానీ వేరే బేస్ ఉంటే ఏమైందంటే నీకు అంతా ఫుడ్ తింటమే కానీ ఫుడ్ ఉత్పత్తి చేసేవాడు కావాలి. మనకి ఉత్పత్తి అంటే ఏ ప్రొడక్ట్ అయినా కానీ, నీకు సాఫ్ట్వేర్ ప్రొడక్షన్ అయినా కానీ, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అయినా కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అయినా కానీ, అప్పుడు సొసైటీ డెవలప్మెంట్ అయింది. మనం ఒక సొసైటీలో ఒక ఎగుమతులు దిగుమతులు అంటాం చూడు, ఫారిన్ ఎక్స్చేంజ్. మనం అలాంటివి చేసుకోవాలంటే అలాంటివి ఉన్నందువల్లే మన ఆర్థిక పరిస్థితి, మన క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. మన సొసైటీకి కూడా మన దేశానికి కూడా మనం ఆర్థికంగా చేదోడు వాదోడుగా మన డెవలప్మెంట్లో మనం కూడా ఒక చెయ్యి వేస్తున్నట్టు ఉంటుంది. అందువల్ల సొసైటీకి ఉపయోగపడాలంటే నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ, నువ్వు సొసైటీకి ఎంత ఉపయోగపడతావో నీ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడతావు అనేది చెప్పి నా ఉద్దేశం. అందరూ కూడా ఈ పండుగని సుఖ సంతోషాలతో జరుపుకుంటూ సంక్రాంతి పండుగల్ని, ఎందుకంటే ఇక్కడ సాంప్రదాయబద్ధంగా చాలా బాగా గుడులు చూశాను. ఆడవారు కానీ పండగలు కానీ ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మన దసరా చూశాను నేను, మన ఆంజనేయ స్వామి జెండా పండుగలు చూశాను, అన్ని బందోబస్తు చూసాం మనం. అట్లా వెంకటగిరిలో పోలేరమ్మ జాతర కానీ, ఇక్కడ అంకాళమ్మ మన ఇక్కడ సూళ్ళూరుపేటలో కానీ అమ్మవారి జాతర కానీ, అలాగే ఇక్కడ సౌత్ కనుపూరు ఈస్ట్ కనుపూరులో కానీ, తూర్పు కనుపూరులో కూడా అమ్మవారి ముత్యాలమ్మ జాతర కానీ, ఇక్కడ చాలా పండుగలు సాంప్రదాయబద్ధంగా చేస్తారు. అదే సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ వారి ఇంకా డెవలప్మెంట్ కావాలని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి నేను ఆశిస్తూ ఉన్నాను.